బాగుంది, చాలా బాగుంది. మేడం నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ఏంటమ్మా అందరికి నచ్చిన వ్యూ ఐ లవ్ యూ. నెక్స్ట్ ఇక్కడే ఉంటా, హైదరాబాద్ లోనే మీతోనే ఉంటా. సినిమాలు చేయాలా? అదే అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటమ్మా ఏమో ఏమన్నా జరగచ్చు అన్నారు కదా, ఏమో అన్నారు కదా. మరి చెప్పనా చెప్పనా కుక్కర్ వల్ల కుక్కర్ లో కుక్ చేసి చేసి ఉడికిపోయిన దాదాపు వస్తారు. విజయవాడ తెగ పక్కకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదని వెళ్ళిపోయారు. లేదేమో తమ్ముడు, నువ్వన్నా అవ్వచ్చు కదా. ఓటింగ్ ఇవ్వలేదు. ఒక సాంగ్ ఏది ఈ గోల్లో పాట కూడా. ఓకే ఓకే ఓకే. బిగ్ బాస్ మీద నేను అక్కడ కొంచెం కంపోజ్ చేసిన కదా, అది ఓకేనా మీకు? మరి అయితే సైలెంట్ గా ఉండాలి. ఓకే రెడీయా? 1 2 3 ఆడు 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 బాగా ఆడు. బిగ్ బాస్ సీజన్ 8 ఆడు 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 బాగా ఆడు. ఇది బిగ్ బాస్ సీజన్ 8. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. టెన్ 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 టెన్. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. టెన్ 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 టెన్. అంతే. థ్యాంక్ యూ. ఏంటమ్మా విన్నర్ ఇంకా నాకు తెలిసి ఇంకా ఎంటర్ అయినట్టు అనిపించట్లేదు. టాప్ 5 కూడా ఎంటర్ అవ్వలేదు అంటాను అనుకున్నావా? కాదు, నాకు తెలిసి కొంచెం స్ట్రాటజీగా అంటే ముందే చెప్పేయకూడదేమో, ఎక్సైట్మెంట్ పోతుంది. విష్ణుప్రియ అయితే టాప్ 5కి వెళ్తుంది అనిపిస్తుంది. విష్ణుప్రియ, అభయ్ నవీన్ కూడా వెళ్తాడు అనిపిస్తుంది. చాలా స్ట్రాటజీగా ఆడుతున్నాడు. మణికంఠ లేదమ్మా, లేదు. మణికంఠ సింపతి ఓన్లీ 2-3 వారాలే అమ్మ. 1 by 1 నబిల్ అంటే తను రియల్ గా ఉన్నాడమ్మా. అక్కడ రియల్ గా ఉంటే వర్కౌట్ అవ్వట్లేదు. స్ట్రాటజీలు బాగా తెలివిగా ఆలోచించుకుంటేనే వర్కౌట్ అవుతుంది. మంచిగా ఉండటం వల్లే బాగా వేసారుగా. పెసరట్టు, ఆమ్లెట్ అన్ని వేసారు. యష్మి తనకి అంటే తనకు కూడా అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. వచ్చిన పదవిని చక్కగా సేఫ్ జోన్ లో. ఏంటది స్ట్రాంగ్ కంటెస్టెంట్? నిఖిల్ చాలా స్ట్రాటజీతో వచ్చాడు. సోనియా కూడా చాలా స్ట్రాటజీతో. వాళ్ళిద్దరు చాలా బోత్ ఆఫ్ దెమ్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. కన్నింగ్ సోనియానే. అమ్మో కన్నింగ్. తనకి ఎవరిని ఎలా ట్రిగర్ చేయాలో బాగా. ఎవరితో పోవచ్చు? బిందు మాదిగా, శోభా శెట్టి, రతిక, వాళ్ళ ముగ్గురు సరిపోరు. ఇది వేరే లెవెల్ అమ్మా. అమ్మో లవ్ ట్రాక్ ఇంకా నేను చూడలేదమ్మా. చూడనప్పుడు ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కదా, మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది హౌస్ లో? నా సపోర్ట్ మా విష్ణుకి. నాకు విష్ణు అంటే చాలా ఇష్టం. అమ్మాయి ప్యూర్ గా ఆడుతుంది. తనకేమి స్ట్రాటజీలు తెలీదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. విష్ణుప్రియ, సీత, అలాగే తను మంచి బాగా డాన్స్ చేస్తుంది. తన పేరేంటి? నైనిక. ప్యూర్ హార్ట్ పాప. అమ్మాయికి కూడా ఏం తెలియదు. నా సపోర్ట్ అయితే వీళ్ళ ముగ్గురికి. నబీల్ కూడా, ఐ సపోర్ట్ నబీల్ ఆల్సో. వీళ్ళందరూ ఇన్నోసెంట్ ప్లేయర్స్. అంటే వాళ్ళు రియల్ గా ఆడుతున్నారు, స్ట్రాటజీ లేకుండా. సెకండ్ వీక్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు కంటెంట్ ఇవ్వట్లేదమ్మా. ఆయన పాపం వేరే ప్రపంచంలో ఉన్నారు. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఒక్క నిమిషం, చాలా మంచి ఆయన, నో అఫెన్స్. కాకపోతే ఆయన ఏంటంటే బాగా సేఫ్ గేమ్. బెబక్క మీరు భోంచేశారా? బెబక్క భోజనం చెయ్యాలి, మీరు టైంకి తినాలి కదా బెబక్క. బాగున్నారా బెబక్క? చక్కగా పలకరిస్తారు, వెళ్తారు. అంటే ఆయన ఎక్కువ అందరితో కలవటం లేదు. నాకెందుకు ఆయన మీద డౌట్గా ఉంది. ఆడియన్స్కి ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నన్ను తిట్టుకున్నా నన్ను బయట దోశారు, కనీసం నేను కనపడ్డా. ఆయన అసలు కనపడట్లేదు.
ఏంటమ్మా ఎందుకంటే నేను బయటకు కనపడ్డాను కదమ్మా. ఫస్ట్ వెళ్ళటం కిచెన్ కుక్కరు అన్నీ వచ్చినాయి కదా. నామినేషన్ 1 డేలో స్టార్ట్ అయిపోయింది కదా. సో నేను స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల నాకు నామినేషన్ అయితే పడింది. అవినాష్ నాకు తెలియదమ్మా, మీరే చెప్పాలి, నాకు తెలియదు. అంటే మేడం నేను స్ట్రిక్ట్ గా ఉంటే ఎలిమినేట్ అయ్యాను అని అంటున్నారు కదా. అంటే హౌస్ లో రిమైనింగ్ కంటెస్టెంట్లు మాస్క్ వేసుకున్నారు అంటారా? వాళ్ళు అసలు ఏమి వాళ్ళు స్ట్రిక్ట్ లేరు, సాఫ్ట్ లేరు, నార్మల్ గా ఉన్నారు. నేనే కొంచెం బాగా రూల్స్ రెగ్యులేషన్స్ పద్ధతి పాడు అన్ని బాగా ఆడినందుకే ఫస్ట్ వీక్ పంపించారండి. నాకైతే అదే అనిపించింది. నాకు తెలియదు ఎందుకంటే నేను ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చినాను. అక్కడ ఏమీ చేయని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంత చేసి నేను బయటకు వచ్చానంటే నేత బిగ్ బాస్ లో మీకన్నా వేస్ట్ కంటెంట్ ఉన్నప్పుడు ఎందుకమ్మా ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇన్వాల్వ్ చేస్తారు చారి గారు? ఎవరు వేస్ట్ కాదు, ఎవరు బెస్ట్ కాదు. టైం వచ్చినప్పుడు కొంత అన్డిజర్వ్డా అలా నేను చెప్పకూడదు. అది తప్పు కదా. నేను అట్లా మాట్లాడలేదు కాబట్టి బయటకు వచ్చా కదా. నేను సాఫ్ట్ కదా, అంటే మంచిది కదా. అవునా మా బెజవాడలో వరదలు వచ్చినాయా? ఓ నా బెజవాడ మనకేంటి ఆ గేమ్ ఆడుతుండా ఏడుస్తున్నాడా? నాకు డౌట్ గా ఉంది తమ్ముడు. సగం గేమ్ ఆడుతున్నాడు, సగం కొంచెం లోపల ఫేక్ అనిపించాడా? నాకు కొంచెం ఫేక్ అనిపించాడు. అంటే ఏడ్చేదంతా ఫేకేనా? సింపతి కోసం అనిపించింది బ్రో, నెగటివ్ గా కాదు, కొంచెం సింపతి కోసం అంటున్నారు. కొంచెం అని అనిపించింది నాకు. మరో పల్లవి ప్రశాంత్ అంటున్నారు మరి. అదే నెగటివ్ గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో బాగా మా అందరికన్నా ఇప్పుడు నేను నిఖిల్ ని పాయింట్అవుట్ చేశా కానీ మేడం బయట నిఖిల్ కి కొంచెం పాజిటివిటీ ఉంది. అది ఎలా చూసుకుంటారు మీరు? నెగటివ్ అయిపోతుంది కదా మీకు. పర్లేదులేండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఒపీనియన్. నిఖిల్ సోనియా ఒక టీం అని అయితే అనిపించింది. కలిసి ఆడుతున్నారని మాత్రం అనిపించింది. మేడం ఎవరు బాగా ఆడుతున్నారు లోపల? యాక్చువల్లీ నేనే బాగా ఆడా, అందుకే తొందరగా బయటకు వచ్చా. ఏం చేయాలి బ్రో? అడగండి కమాన్. పప్పు ఉప్పు కదా కుక్కర్ బాబు, కుక్కర్ ని గుర్తు చేయకండి అమ్మా. దాని వల్ల నేను నామినేట్ అయ్యా. జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి. అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి 1 డేలో డిసైడ్ అవ్వకూడదు. 1 డేలోనే నామినేషన్స్ చేశారు తమ్ముడు. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేకుండానే ముందే నామినేషన్స్ అన్నది నాకు అది కరెక్ట్ అనిపించలేదు. సారీ ఒక్కొక్కటి 1 by 1 అడగరా. వంట రూమ్ ఫస్ట్ ఎవరైతే వంట రూమ్ లో అడుగు పెడతారో వాళ్ళు డెఫినెట్లీ ఎలిమినేట్ అవుతారని ప్రతి సీజన్ లో జరిగేది. కానీ మీరు వంట రూమ్ లో అడుగు పెట్టినప్పుడే మాకు డౌట్ వచ్చింది ఫస్ట్ వీక్ లో. అలా వంట రూమ్ లో ఎంటర్ అయిన వాళ్ళు బయటకు పోతారని తెలుసుంటే అసలు ఎంటర్ అయ్యేదని కాదు. అంటే మీరు లాస్ట్ సీజన్ చూడలేదు, తెలీదు. అదొక ముళ్ళ కిరీటం, పెద్ద కుదిబండ తమ్ముడు. సోనియాకి నేనే కాదు అందరూ భయపడుతున్నారు అక్కడ. నబీల్ అఫ్రీది ఎలా ఉన్నాడు మేడం? ఏంటమ్మా నబీల్ చక్కగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తనకి స్ట్రాటజీలు అవన్నీ తెలియదు అని అనిపించింది. తను మాత్రం స్ట్రైట్ గా ఆడుతున్నాడు. మణికంఠ కూడా ఉన్నాడు కానీ ఎప్పుడు సింపతి వర్క్ అవుతుంది బ్రో. నేను సింపతిగా లేను. నేను నా సాడ్ స్టోరీ, నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, నేను సింగిల్ ఉమెన్, నాకు ఎప్పుడు అన్ని ఎందుకంటే బయటికి రావడానికి టైం పట్టింది. నేను కొంచెం నటించా. ఫస్ట్ లో భయపడ్డా, అమ్మో వీళ్ళ మాట వినాలి వాళ్ళ మాట వినాలి, రూల్స్ ఫాలో. 3వ రోజు నుంచి నేను నా లెక్కే ఉన్నా.